హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పోలీసులు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రేపు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు సిటీలోని పలు కీలక రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. ఓల్డ్ సిటీలోని సీతారాంబాగ్ ఆలయం నుంచి బోయిగూడ కమాన్, గంగాబౌలి క్రాస్ రోడ్డు మీదుగా బేగం బజార్, పుత్లీబౌలి క్రాస్ రోడ్, ఆంధ్ర బ్యాంక్, హనుమాన్ టేక్డీ, హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర ఉంటుందని, ఈ మార్గాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. బేగం బజార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, కోటి, కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆల్టర్నేట్ రూట్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు సిటీ పోలీసులు. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పోలీసులు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రేపు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు సిటీలోని పలు కీలక రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. ఓల్డ్ సిటీలోని సీతారాంబాగ్ ఆలయం నుంచి బోయిగూడ కమాన్, గంగాబౌలి క్రాస్ రోడ్డు మీదుగా బేగం బజార్, పుత్లీబౌలి క్రాస్ రోడ్, ఆంధ్ర బ్యాంక్, హనుమాన్ టేక్డీ, హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర ఉంటుందని, ఈ మార్గాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. బేగం బజార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, కోటి, కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆల్టర్నేట్ రూట్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు సిటీ పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, రేపటి శ్రీరాముడి శోభాయాత్ర రూట్ మ్యాప్ డీటెయిల్స్ ఏంటి? ట్రాఫిక్ అడ్వైజర్ ఎలా ఉన్నాయి? రేపు శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా నగర జాయింట్ సిపి కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు తెలిపారు. అయితే ఇందులో ముఖ్యంగా మనకి సీతారాంబాగ్ ఆలయం నుండి సుల్తానాబాద్లో ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగనున్నది. సో ఇట్టి పరిస్థితిని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని తమ తమ పనుల నిమిత్తం కానీ వ్యాపారాల నిమిత్తం కానీ బయటికి వెళ్ళేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఆల్టర్నేటివ్ ఏరియాస్ నుండి ట్రాఫిక్ అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరే మార్గాల నుండి తమ తమ ప్రదేశాలకు చేరుకోవాలంటూ కూడా చెప్తున్నారు. నార్మల్గానే హైదరాబాద్ మహానగరంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈ శోభాయాత్ర సందర్భంగా మరికొంత ట్రాఫిక్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ర్యాలీలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు కాబట్టి ఆయా ఏరియాలకు సంబంధించి కూడా గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా సీతారాంబాగ్ అంటే ఆసిఫ్ నగర్ నుంచి బోయగూడ కమాన్ వైపు వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని కూడా ఇటు మల్లెపల్లి ఎక్స్ రోడ్డు నుండి తర్వాత విజయనగర్ కాలనీ, నాంపల్లి మీదుగా మెహదీపట్నం వైపు మళ్లించారు. ఇక ఫ్రెండ్స్ కేఫ్కి సంబంధించి కానీ బోయగూడ కమాను, తర్వాత జాలీ హనుమాన్ టెంపుల్కి సంబంధించి కానీ రహీంపురా, తర్వాత గాంధీ విగ్రహం, టక్కర్వాడి జంక్షన్, తర్వాత బేగం బజార్, ఛత్రి, తర్వాత ఎస్ఏఎఫ్ బజార్, బర్తర్ బజార్, తర్వాత ఎస్ఏఎఫ్ బజార్, ఎంజే మార్కెట్, అబీట్స్, ఎస్ఏఎఫ్ బజార్తో పాటు రామ్ మందిర్ కమాన్ మొత్తం 22 ప్రాంతాలను ఎక్కువగా ట్రాఫిక్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 9 గంటలకు ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి మళ్ళీ రాత్రి 9 గంటల లోపు కూడా అంటే మనకి తొందరనే ఈసారి పోలీసులు కూడా 3000 మంది బందోబస్తుతో ఈ యొక్క శోభాయాత్ర జరపనున్నారు. అయితే అతి తొందరగా ఈవినింగ్ లోపే శోభాయాత్ర క్లోజ్ చేయాలన్న ఒక టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి మొత్తానికి ట్రాఫిక్ సంబంధించి మాత్రం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలను కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఇందులో బేగం బజార్, ఛత్రి, ఎస్ఏఎఫ్ బజార్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్తో పాటు శివాజీ బ్రిడ్జ్, తర్వాత సిబిఎస్, తర్వాత రంగమహల్ వై జంక్షన్, తర్వాత పుట్టిబౌలి ఎక్స్ రోడ్డు, కోటి ఆంధ్ర బ్యాంకు దగ్గర, తర్వాత అబిట్స్ జీపీఓ, తర్వాత ఎంజే మార్కెట్, చాదర్ఘాట్ కాచిగూడ, చాదర్ఘాట్ ఎక్స్ రోడ్తో పాటు నింబోలి అడ్డా. ఈ ఏరియాలన్నింటిలో కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. జంక్షన్స్ ఉంటాయి కాబట్టి భక్తులు ఎక్కువగా గ్యాదర్ అవుతారు కాబట్టి ఆయా ఏరియాలకు సంబంధించినటువంటి జంక్షన్ల వైపు ఎక్కువగా వాహనదారులు రాకుండా ఆల్టర్నేటివ్ మార్గాలలో తమ తమ ప్రదేశాలకు చేరుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వాహనదారులు రేపు జరగబోయేటువంటి శ్రీరామనవమి శోభాయాత్రకు సహకరించాలి. ఈ ఏదైతే ట్రాఫిక్ పోలీసులు సూచించినటువంటి ఏదైతే ఈ రూట్ మ్యాప్ ఉన్నదో రూట్ మ్యాప్ని చూస్ చేసుకొని రూట్ మ్యాప్లో ఎట్లా వెళ్తే తొందరగా వెళ్తారనేటువంటి విషయాలను కూడా ఏదైతే ఈ రూట్స్ను పోలీసులు గుర్తించి అక్కడ కొన్ని ఏరియాలకు సంబంధించి కూడా మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఆ మార్క్స్ను దృష్టిలో ఉంచుకొని అటువైపు వెళ్లకుండా శోభాయాత్రకు ఆటంకం కలిగించకుండా వాహనదారులు సహకరించాలంటూ కూడా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు జరగబోయేటువంటి
శ్రీరామనవమి శోభాయాత్రకు మాత్రం ట్రాఫిక్ పోలీసులు కూడా అంతా అలర్ట్ అయిపోయారు. దాంతోపాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా 3000 మంది పోలీసుల బందోబస్తుతో ఈ శోభాయాత్ర రేపు జరగబోతుంది. ఇప్పుడు ఏదైతే మనం చెప్పినటువంటి ఈ ఏరియాలు ఉన్నాయో ఈ ఏరియాలు మొత్తం సీతారాంబాగ్ నుంచి సుల్తానా బజార్లో ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా చాలా ఏరియాలో కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా తెలియజేశారు. సో ఏదైతే ఇప్పుడు ఆల్టర్నేటివ్ మార్గాలు చెప్పారో ఆ మార్గాల గుండానే ట్రాఫిక్కు సంబంధించినటువంటి వాహనదారులు ఆ ఏరియా గుండి వెళ్ళాలని చెప్తున్నారు. సో రేపు జరగబోయేటువంటి శ్రీరామ నవమి శోభాయాత్రకు సంబంధించి మాత్రం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఎట్లాంటి అంతరాయం లేకుండా తొందరగా శోభాయాత్ర కంప్లీట్ అయ్యేలా కూడా అటు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పోలీసులు కూడా ఇప్పటికే సమావేశాలు అయ్యారు. సో రేపు జరగబోయేటువంటి ఈ యొక్క యాత్రకు సంబంధించి మాత్రం శోభాయాత్రకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం అలర్ట్స్ అయితే జారీ చేశారు. అపర్ణ.